బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ నుంచి దర్యాప్తు అధికారులు కీలక సమాచారం సేకరించారు. రాజేంద్ర నగర్ లో డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ ను గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి చంపాలని కుట్ర చేసినట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ నుంచి దర్యాప్తు అధికారులు కీలక సమాచారం సేకరించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాజేంద్ర నగర్ లో డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ గత కొంతకాలంగా అక్కడ ఉంటూ అక్కడ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను అతను అమలు పరుస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి చంపాలనేది అతని కుట్ర. అతనితో పాటు మిగిలినటువంటి నిందితులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారందరూ కూడా ఇండియాలో ముఖ్యంగా దేవాలయాలు కావచ్చు, ఇతరత్ర వాటర్ ట్యాంకుల్లో ఈ రేసిన్ అనేటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి రసాయనం కలిపి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని చంపాలనేది ప్రధానంగా వాళ్ళు కుట్ర పనినట్లు ఇప్పటికే గుజరాత్ ఏటీసీ కూడా పూర్తి స్థాయిలో విచారణలో వెల్లడించింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా సయ్యద్ నుంచి కూడా రేసిన్ కు సంబంధించినటువంటి పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దేవాలయాలు, వాటర్ ట్యాంకుల్లో ఈ రేసిన్ కలిపి సామూహిక విష ప్రయోగం చేయాలనేటువంటి కుట్ర పన్నినారు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోటి రేసిన్ ను తయారు చేసినటువంటి మొయినుద్దీన్ ఇప్పటికే డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ తో పాటు అతను ఇచ్చినటువంటి సమాచారంతో మరికొంతమంది అంటే నలుగురిని అరెస్ట్ చేసి విచారణ జరిపితే ఈ విషయాలన్నీ కూడా సంచలనమైనటువంటి విషయాలు బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ లో స్థిరపడినటువంటి డాక్టర్ మొయినుద్దీన్ ఆన్లైన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తూ ఈ విధంగా ఈ ఏదైతే ఈ రేసిన్ అనేటువంటి విష పదార్థం ఉందో దీన్ని తయారు చేసి ముఖ్యంగా వాటర్ ట్యాంకుల్లో కావచ్చు, దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ జన సమీకరణ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ వాటర్ లో కలపాలి, చాలా మందిని ఈ విధంగా ఈ పదార్థం ద్వారా చంపాలి, సామూహికంగా చంపాలనేటువంటి ఒక పథకం ప్రకారమే ముందుకెళ్లారనేది ప్రస్తుతం నిర్ధారించింది. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరిపితే ఇంకా మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఆమె రైట్.